ఛానల్ డింపు ఆల్ ఇన్ వన్ డైలీ వ్లాగ్స్. మేము అందరం బాగున్నాం ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు మా అత్తయ్య బిర్యానీ చేయబోతుంది, వెజ్ బిర్యానీ. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంపలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు. కేజీ బియ్యం కూడా పోసుకోవాలి దాంట్లో బిర్యానీలోకి. తర్వాత నూనె పోసుకుందాం. నూనె బాగా కాలుద్దాం. లేకపోతే తేడా వచ్చింది, మీ ఇష్టం. విడపడేస్తే వెళ్ళి అక్కడ కూర్చుంటా. గంటి అమ్మాయి గంటి అది చెక్క, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, లవంగాయలు వేసేసుకున్నాం. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంపలు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసాం కాబట్టి కాసేపు మగ్గనిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టుకున్నాం అని చెప్పి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరందరూ మాకు కొద్దిగా సపోర్ట్గా ఉండాలి ప్లీజ్ అని చెప్పి బతిలాడుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. చూపి ఒకసారి చూసుకున్నాము. అలా ఏరుకున్నాము. ఇలా ఏగేటప్పుడు కరివేపాకు వేసుకున్నాము. తర్వాత పుదీనా వేసుకున్నాము. తర్వాత కొత్తిమీర వేసుకున్నాము. రేపు మగ్గనిద్దాము. మొత్తం హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టుకున్నాం మేము అని ఫ్రెండ్స్. ఇంకో అబ్బాయి నిద్రపోతున్నాడు. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇలా మగ్గింది కదా, అల్లం పేస్ట్ వేసుకుందాం. ఎంత వేసావు కూడా చెప్పు. అల్లం పేస్ట్ దీనికి తగినంత, కేజీ బియ్యానికి తగినంత అంటే ఎంత? చెంచానా, 2 చెంచాలా? 2 చెంచాలు, 2-3 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. ఎండాకాలం కాబట్టి మసాలాలు ఎక్కువ తినకూడదు కాబట్టి లైట్గా ఉండటానికి చేస్తున్నాను. తర్వాత కప్పుడు పెరుగు, పెరుగు, అల్లం పేస్ట్ వేసాం కాబట్టి మళ్ళీ ఓ 10 నిమిషాలు మగ్గనిద్దాం. మా మమ్మీ మంచి వంటలు చేసి పెట్టా మమ్మీ. ఇదే తినేదాకేనండి.
చూసారా అంతలా చేసి పెట్టి తినేదాకే. ఒకసారి చూద్దాం. కొంచెం మగ్గింది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకున్నా, తగినంత ఉప్పు వేసుకున్నా. కొంచెం పసుపు చాలు, ఎంత తక్కువ వేసుకుంటే అంత కలర్ వస్తుంది. కొంచెం లైట్గా దేనికి అది కలర్ కోసమా? కలర్ కోసం, బిర్యానీ కలర్ రావడానికి కొద్దిగా. మరి కలర్ ఇష్టం లేని వాళ్ళు ప్లేన్ చేసుకొని తినొచ్చా? పసుపు ఇష్టం లేని వాళ్ళు వేసుకోవసరం. అంటే ఓలేరన్న. తర్వాత కొంచెం కారం వేసుకుందాం. ఏం కారం అది? మామూలు కారమా? మామూలు కారమే. మసాలా కారమా? మామూలు కారం, మన ఘాటుకు సరిపోదు. మామూలు కారం అంటే మిల్లులో కారమా? పొట్టులో కారం. మళ్ళీ మిక్సింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎంతసేపు ఉడకాలి? ఇప్పుడు నీళ్ళు పోసేసుకున్నాం. ఎన్ని నీళ్ళు? ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 7 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం. ఏడు గ్లాసులు నీళ్ళు. ఇవి కాసేపు మరగనిద్దాం. మరుగుతున్నాయేమో చూద్దాము. ఇవి మరుగుతున్నాయి. ఇప్పుడు బియ్యం వేసుకున్నాము. ఇందాకే కడిగి సేపు నానబెట్టాను. అది ఆల్రెడీ కడిగి నానబెట్టిన బియ్యమా? ఎంతసేపు నానబెట్టా? నీళ్ళన్నీ వంచేసి అది పెట్టా. ఒక అరగంట. అది ఒక 30 నిమిషాలు నానబెట్టాం అనమాట కడిగి. కొన్నాము. బియ్యం వేసాక కలబెట్టుకుంటే ఇది ఒకసారి చూసుకున్నాము మూత తీసి. అదే అట్లా తిప్పితే ఇరిగిపోదా రైసు? ఇరిగిపోదు. మూత వేసుకుందాం. మళ్ళీ మూత వేయాల్సిందేనా? దేనికి మూత? దమ్ము పోకుండానా? దమ్ము పాకోకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని అలాగ వదిలేసామంటే చక్కగా మగ్గిద్ది. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసుకున్నాం. ఇప్పుడు చూసుకున్నాం కాదు, ఎంత మట్టికి వచ్చిందో చూపిద్దాం రండి ఫ్రెండ్స్ అన్న. మగ్గలేదు, కొంచెం మగ్గితే నీరుందిగా సరిపోద్ది. నీరుంది, కొంచెం మగ్గితే
ఇంకో 10 నిమిషాలు సరిపోద్ది. ఇంకో 10 నిమిషాలు అయితే అయిపోద్దా? చూసారా ఎలా ఉందో? స్మెల్ అయితే బాగానే ఉంది. కలర్ఫుల్గా ఉంది. కొంచెం మగ్గాక చూద్దాము. చూద్దాము. ఇంకా అయిపోయింది. చూసారా ఎంత చక్కగా పొడి పొడిలు ఆడుతూ ఉందో, ఎంత బాగుందో. ఇప్పుడు రుచి చూద్దాము. అయిపోయింది. గ్యాస్ కట్టేసావా? కట్టేసి గ్యాస్ ఆఫ్ చేసావా? ఆఫ్ చేశాను. అది గ్యాస్ కట్టేయడం అంటే వేరు, ఆఫ్ చేయడం అంటే వేరు. ఇప్పుడు నేను చేసిన బిర్యానీ రుచి చూసేది మా పెద్ద అబ్బాయి చూస్తాడు. చూడండి. పెడుతున్నాం. మా అబ్బాయి రుచి చూసి ఎలాగుందో చెప్తాడు. రండి. సరే ఫ్రెండ్, చూశారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.